ఇగో దయాకర్కు మళ్ళీ మొండి చెయ్యి. ఎమ్మెల్సీ జాబితాలో పేరు తొలగించిన కాంగ్రెస్ పార్టీ. మహేష్ కుమార్ గౌడ్ పేరు ఖరారు. షాక్లో అద్దంకి అభిమానులు అనుచరులు. గవర్నర్ కోటాపై కీలక ప్రకటన చేసిన రాజ్ భవన్. హైకోర్టు తీర్పు తర్వాతే నిర్ణయమని ప్రకటన. అద్దంకి ఆశలపైన నీళ్లు చల్లిన గవర్నర్ తమిళసై. అయిపోయా, ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే, ఆశలన్నీ అడి ఆశలు అయిపోయినాయి. మళ్ళా అన్న ఏమంటాడు, నిన్న ఒక బయట రిలీజ్ చేసిండు. ఎవరు, ఇదే దయాకర్ అన్న ఒక బయట పెట్టిండు. లేదా బయట ఒక్క నిమిషం, నేను ట్వీట్ చేసిన. దయాకర్ అన్న నిన్న ఒక మాట మాట్లాడుతూ అంటాడు, ఇగో ఏమంటాడు చూడండి. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ అంశంలో పార్టీ తీసుకున్న నిర్ణయం పట్ల చాలా మంది నా అభిమానులకు, తర్వాత పార్టీ అభిమానులకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చి ఉంటది. బట్ పార్టీ కొరకు మనం సహనంతో ఉందాం. పార్టీ నన్ను ఇంకా మరింత మంచి పొజిషన్ కొరకు ఆలోచిస్తుండొచ్చు. కాబట్టి ఇది రాకపోవడం వల్ల ఏదో అద్దంకి దాయకరణ మీద ఏదో కుట్రనో నష్టం జరుగుతుందని భావించకండి. ఎందుకంటే డెఫినెట్ గా నా పట్ల కేంద్ర పార్టీ కానీ రాష్ట్ర పార్టీ కానీ చాలా సీరియస్ గా కన్సర్న్ ఉన్నది. అది నాకు కూడా తెలుసు. దీపాదాస్ మున్షి గారు కూడా నాతో నిన్న మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పార్టీ యొక్క విధేయునిగా పార్టీ నిర్ణయాలను గౌరవించాల్సిన బాధ్యత నాపై ఉంది. అన్న మీరు అంటే మీ మీద చాలా గౌరవం ఉంది. ఎందుకంటే ఉద్యమకారులు నమ్మిన సిద్ధాంతం కోసం అప్పటి నుంచి ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త, ఎలాంటి అనుమానం లేదు. నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు తన పార్టీ కోసం, తన పార్టీ సిద్ధాంతాల కోసము 100% మొదటి నుంచి ఆ కాంగ్రెస్ పార్టీలో చేరిన కానుంచి ఇప్పటిదాకా ఎక్కడ కూడా లైన్ తూచా తప్పకుండా పార్టీ అధిష్టానానికి లాయల్గా పనిచేసినటువంటి వ్యక్తి, పార్టీ లైన్లో పనిచేసినటువంటి వ్యక్తి అన్నిటికంటే ముఖ్యంగా. అలాంటి వ్యక్తికి ఇవాళ ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నా అని చెప్పి నోటికాడి బుక్కను లాక్కున్నట్టు చేసిర్రు. ఎవరికి ఇచ్చిర్రు మరి? పిల్లగాడే కదా బల్మూరు వెంకట్. ఆయన ఏమన్నా ఊడిపడ్డటువంటి అద్భుతమైనటువంటి ఆయన యంగ్ పోరగాడు, ఇంకా అవకాశం ఉన్నది ఆయనకు. లేకపోతే కార్పొరేషన్ ఇవ్వచ్చు, అంతకంటే ఎక్కువ పెద్ద నాయకుడు ఏం కాదు. ఒక కార్పొరేషను స్థాయి నాయకుడు ఆయన. కార్పొరేషన్ ఇస్తే అయిపోయా. ఆయన కార్పొరేషన్ ఇవ్వకుండా ఆయన ఎమ్మెల్సీ చేస్తారు. ఆయన తర్వాత మహేష్ కుమార్ గౌడ్ని లాస్ట్ మినిట్ తీసుకొచ్చి చేరుస్తారు. అసలు ఎవరు మహేష్ కుమార్ గౌడు? మహేష్ కుమార్ గౌడు ఫక్తు రేవంత్ రెడ్డి మనిషి. అంటే ఇప్పుడు ఇందులో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ బ్యాచ్, సీనియర్ల బ్యాచ్ తీసుకుంటే ఫక్తు రేవంత్ బ్యాచ్ మహేష్ కుమార్ గౌడ్. సో ఇప్పుడు ఆల్రెడీ ఈ పిల్లగాడు ఎవరైతే బల్మూరు వెంకట్ ఉన్నాడో, ఈ బల్మూరు వెంకట్ కూడా రేవంత్ రెడ్డి మనిషే. బల్మూరు వెంకట్ అనేటువంటి వ్యక్తిని హుజురాబాద్ సమయంలో మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. హుజురాబాద్ సమయానికి ఒకసారి మీరు గుర్తు చేసుకోండి. హుజురాబాద్ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ని గెలిపించడం కోసము ఒక బలహీనుడైనటువంటి బల్మూరు వెంకట్ని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ అక్కడ నిలబెట్టింది. కాంగ్రెస్ పార్టీ అత్యంత బలమైనటువంటి పార్టీ, ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీ. నాడు పోటీ చేస్తే 3000 ఓట్లు వస్తాయి. ఆయన అంతకుముందు పోటీ చేస్తే ఎప్పుడు ఇందిరాగాంధీ కానుంచి ఇప్పుడు అంతకుముందు దాకా పోటీ చేస్తే అప్పుడు హుజురాబాద్లో ఎప్పుడు పోటీ చేసినా కానీ 30,000 ఓట్లు వస్తుండే. 30,000 ఓట్లు వస్తుండే. కానీ బల్మూరు వెంకట్ పోయి పోటీ చేసినాక కేవలం 3,000 ఓట్లు పడ్డాయి. అంటే అది ఒక లోపాయికార ఒప్పందం అనమాట. రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్ని గెలిపియాలి, దానికోసము ఇంటర్నల్గా జరిగినటువంటి లావాదేవీల వ్యవహారం కావచ్చు, లేకపోతే లోపల జరిగినటువంటి వ్యవహారం కావచ్చు. దాంట్లో భాగంగా అక్కడ ఈయన బల్మూరు వెంకట్ని రేవంత్ రెడ్డి బకరా చేసిండు కాబట్టి ఇప్పుడు ఆ బకరా అయినటువంటి బల్మూరి వెంకట నరసింహరావుకి ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. కానీ ఒక బిడ్డ నీ మాటలు నమ్ముకొని మా మునుగోడు గడ్డ మీదకి వచ్చి మా మునుగోడులో, మా నల్గొండ జిల్లాలో బలమైన నాయకులుగా వాళ్ళకు వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకుంటున్నటువంటి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీని శాసిస్తున్నటువంటి నాయకులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఒక మాట తూలనాడినందుకు, ఒక మాట పొరపడున మాట్లాడినందుకు, ఆవేశంలో ఒక మాట మాట్లాడినందుకు ఎమ్మెల్యే టికెట్ కట్టు, ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా కట్టు. అంటే నల్లగొండ జిల్లాలో ఒక రెడ్డి తలుచుకుంటే ఒక దళిత బిడ్డకి ఇట్లా అన్యాయం జరుగుతుంది అన్నమాట. నల్లగొండ జిల్లాలో ఒక రెడ్డి తలుచుకుంటే ఎంతోమంది బీసీ బిడ్డలు ఆగమైపోయారు, ఎంతోమంది బీసీ బిడ్డలు కాలగర్భంలో కలిసిపోయారు. లేదు, కలిసిపోలేదు మిత్రులారా, కాలగర్భంలో కలిపేసిరి ఈ రెడ్డి నాయకులు అందరూ కలిపి.
నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కోమటిరెడ్డి, ఉత్తమ్ రెడ్డి, ఈ రెడ్డి, ఆ రెడ్డి, ఆ ముడ్లు అన్నీ కలిసి కాలగర్భంలో కలిపేసినాయి. సో ఈ విధంగా జరిగినటువంటి కథ. ఎంతమంది బీసీలు పోయారు ఒక్కసారి ఆ చరిత్ర తీస్తే వాళ్ళని చంపించినటువంటి నాయకులను కూడా తీసుకొచ్చుకొని తన దగ్గర పెట్టుకొని ఇలా అందరి చావుల మీద పీటేసుకొని కూర్చున్నాడు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సో కాబట్టి ఇలా కోమటిరెడ్డి అన్నదమ్ముల రాజకీయ డ్రామాలో కుట్రలో ఇవాళ పాపము అద్దంకి దయాకర్ అన్న ఆగమైపోయిండు. 200% ఆగమైపోయింది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఒక దళిత బిడ్డ కాబట్టి ఎమ్మెల్యే టికెట్ చేతికాడికి వచ్చిన ఎమ్మెల్యే టికెట్ ఈసారి దయాకర్ నిలబడితే 100% గెలుస్తుండే. ఆడ తుంగతుర్తిలో ఎవరిలో పడ్డా గెలుస్తుండే. ఈ ఉన్నటువంటి ఊపులో, ఈ బెల్ట్లో, ఈ సౌత్ తెలంగాణలో ఏదుందో ఆ ఊపులో గెలుస్తుండే. రావాల్సినటువంటి ఎమ్మెల్యే బాయే. ఎమ్మెల్యే అయితే ఇవాళ మంచి మినిస్టర్ క్వార్టర్లో ఉంటుండే. ఆయన ఒక మేధావి, సబ్జెక్టు మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అట్లా అది బాయే ఇది బాయే. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా నోటి కాడికి వచ్చిన బుక్క కూడా పోయింది. నేను ఎందుకు ఇది పోయింది అంటున్నా అంటే మళ్ళీ ఇక్కడ ఒక తిరకాసు చూడండి. అది పోయినాక గవర్నర్ కోటాలో ఇప్పుడు ఎమ్మెల్యేల కోటాలో ఈయన ఫస్ట్ కేటాయించారు. ఈయనని బల్మురు వెంకట పేరును అనధికారికంగా చెప్పారు, రేపు అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమైంది, మీరు పోయి పేపర్ రెడీ చేసుకోపోరు నామినేషన్ పేపర్లు అని చెప్పారు. ఈయన పేపర్ రెడీ చేసుకునే క్రమంలో కాంగ్రెస్లో ఉన్నటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ బ్యాచ్ మొత్తం పోయి పైరవి చేసి ఈయన పేరును తొలగించేసింది అనమాట. ఎందుకంటే మళ్ళా నల్గొండలో ఇంకొక పవర్ సెంటర్ కావద్దు, ఇంకొకరు ఎదగొద్దు, ఎంతసేపు ఉన్నా మేమే ఎదగాలి, మా రెడ్లే ఎదగాలి కాబట్టి ఆ విధంగా అక్కడ తొక్కి పడేసిరు. ఆ విధంగా పాపం ఆగమైపోయింది ఆయన. సో అట్లా ఇక పోనీ ఎమ్మెల్సీ కోట, ఇంకొకటి గవర్నర్ కోట ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ పోయింది, సరే పోతే పోయింది, నెక్స్ట్ గవర్నర్ కోట ఉంది. ఏ పంచాయతీ లేకుండా ఒక సంతకం పెడితే ఎమ్మెల్సీ అయిపోతారని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు దానికి ఒక సిక్కొచ్చి పడ్డది. ఇక గవర్నర్ కోటలో దయాకర్కు అవకాశం రాబోతుందన్న ప్రచారం బుధవారం జోరుగా జరిగింది. అయితే సాయంత్రానికల్లా ఆ ఆశల పైన గవర్నర్ తమిళసాయి నీళ్లు జల్లారు. ఈ అంశము ప్రస్తుతం కోర్టులో ఉన్నందున ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనలను తీసుకోరాదని నిర్ణయించారు. దీనిపై హైకోర్టులో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రిట్ పిటిషన్లపైన తీర్పు వచ్చే వరకు వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీంతో అద్దంకి దయాకర్కు మరోసారి నిరాశ తప్పదా అన్నటువంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటు కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్నటువంటి నిర్ణయాల్లోనూ లోపల అసంతృప్తి ఉన్న ఆయన అభిమానులు అటు గవర్నర్ నిర్ణయం వారిని మరింత నిరాశకు గురి చేసినట్టు తెలుస్తోంది. సో కాంగ్రెస్ తమకు అన్యాయం చేస్తుందనే భావనలో ఆయన వర్గం ఉందని సమాచారం. 200% అన్యాయం చేస్తూ ఉంది. సో కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు నమ్ముకొని నువ్వు ఏది పడితే అది మాట్లాడుతావన్నా ఇలా నిన్ను అదే రేవంత్ రెడ్డి, అదే అందరు కలిసి రెడ్లు అందరు కలిసి నిన్ను ఒక దళిత నాయకుని ఆగం ఈ విధంగా చేస్తామని అనేది అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.